ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. నమస్కారం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. నా పేరు సంతోషి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ వచ్చి ఏం లేదు, కాలేజ్కి వెళ్ళడం, చదువుకోవడం, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, ఐఎమ్ వర్కింగ్. హాయ్. హాయ్, నా పేరు నిఖిత. నాది బీటెక్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్, రీడింగ్ బుక్స్. నా పేరు సాధన. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ రీడింగ్. సరే, ఈ రోజు ఎవరు ఎలా ఆడతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 ధూమ్ధమాకా. ఈ రౌండ్ లో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా బంతులు మీకు కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నాయి. మీ First శారీలో body కలర్ is- కూడా ఉంది ఆల్రెడీ. నా సారీ లాగా కదా. థ్యాంక్ యూ. matching అన్నమాట. నీరూజ్ కటసి. సంతోషి అండ్ నిఖిత కలిసి ఫస్ట్ ఆడతారు. సంతోషి, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు అంటే ఇక్కడ ఉండే బంతుల్ని ఇటువైపు తోసేస్తావు. ఓకే. అలా నువ్వు ఫస్ట్ సెకండ్ థర్డ్ రో ఫినిష్ అయ్యే టైం కల్లా నిఖిత ఇక్కడికి వస్తుంది. అండ్ నువ్వు ఆల్రెడీ ఇటువైపు తోసేసిన బంతుల్ని మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది. తను తను నెట్టేస్తుంది. నెట్టేస్తుంది. Okay. ఎందుకంటే నువ్వు ఈ లాస్ట్ 3 రోజు తోసేస్తూ ఉంటావు కదా. ఓకే. ఈ లోపల నిఖిత చేయాల్సిన పని ఏమిటంటే నువ్వు ఫస్ట్ 3 రోజు అలాగే ఆ తర్వాతవి కూడా ఎన్ని కుదిరితే అన్ని వెనక్కేసేస్తూ ఉండాలి తను. అంటే నీ పాయింట్స్ తగ్గించాలన్నమాట. అయ్యో బాబోయ్. నువ్వు ఇటువైపు వేసిన బంతులు మాత్రమే నీ పాయింట్స్. ఓకే. రివర్స్ లోకి వెళ్ళిపోయిన బంతులు నో పాయింట్స్. తను వేసినప్పుడు నేను అలానే చేయొచ్చా? అది మనకు కావాల్సిందే. అది ఆ యాటిట్యూడ్ కావాలి మనకి. నువ్వు ఇది ఎంతసేపు ఆడతావో అంతసేపు తను టేస్తూనే ఉంటది. నువ్వు ఇక్కడ ఉండే లాస్ట్ బంత్ ఇటు వేయగానే నేను ఆట స్టాప్ చేస్తాను. ఓకే ఓకే. రండి ఇద్దరు. అదేంటి ఆకాశంలో అదేంటి? ఆకాశంలో 60 గదులు, గదికో సిపాయి, సిపాయికో తుపాకీ. ఏంటది? ఆకాశంలో 60 గదులు, గదికో సిపాయి, సిపాయికో తుపాకీ. ఏంటది? అగ్గిపెట్ట. కాదు. 60 గదులు. ఆ, చల్లడి కాదు, కాదు. అగ్గిపెట్ట కాదు, కాదు. చీపురు పుల్ల కాదు. మరి ఇంకేంటి? చీపిల్ పుల్లకి 60 గదులు ఎక్కడున్నాయి? మరి ఇంకేంటి చెప్పు. తేనె లెక్క పుట్టా ఉంటాయి కదా, అది. తేనె తొట్టె. తేనె చుట్టే. ఓకే, రెడీ 1 2 3. ఏయ్, వేసుకో, నన్ను చూడకు. దా. అక్కడ గ్రీన్ నుంచి స్టార్ట్. నేను చెప్తా. తొందరగా వెళ్ళి వేసిస్తా. పాయింట్స్ తక్కువ ఒక్కొక్కటే వేయాలి నువ్వు కూడా. ఓకే. వెళ్ళు తొందరగా. గ్రీన్ ఫాస్ట్ ఫాస్ట్. సంతోషి ఫాస్ట్ ఫాస్ట్. సంతోషి ఫాస్ట్. స్టాప్. సూపర్ ఆడారు ఇద్దరు. వెరీ గుడ్. సంతోషికి వచ్చిన పాయింట్లు 6 12 18 19. ఎక్స్చేంజ్. బావి, బావిలోన నీరు, నీరుకో తీగ, తీగకో పువ్వు. ఏంటది? బావి అంటే మన కడుపు కాదు. తీగ అంటే పేగులు కాదు. తర్వాత ఏమిటి?
తీగ, బావిలో నీరు నీరంటే మన కడుపులో నీళ్లు. కాదు, దాంట్లో తీగకు పువ్వు. తీగ అంటే మన ఇంటెస్టైన్స్. పువ్వు అంటే నాలిక. కాదు. చూసావా, జ్ఞానులు ఇలాంటివే చెప్తారు, అజ్ఞానులు ఏం చెప్తున్నారో మేము కనిపెట్టి చెప్తాం. చెప్పండి. దీపం. ఎలా? దీపంలో బావి లాంటిది, అందులో ఆయిల్ పోస్తే వాటర్. తీగ అంటే ఒత్తి, దానికి దీపం పెట్టడమే పువ్వు. నువ్వు ఎక్కడో ఉండేటువంటి దీపం గురించి ఆలోచిస్తున్నావు. నేను ఇంటిల్లిపాదికి రోజు మధ్యాహ్నం వెలిగించే దీపం గురించి మాట్లాడుతున్నా. 1 2 3 గో. మనం అక్కడ రెడీగా ఉండాలి. పిచ్చిగా కన్ఫ్యూజ్ అయ్యామంటే కొడతా చెప్తున్నాను నేను. Okay. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? అక్కడ నుంచి కొట్టేసాను. ఇక్కడ లోపల నుంచి ఇది కూడా వెళ్ళండి. ఈ మూడోది వెళ్ళాక అప్పుడు గ్రీన్ నుంచి స్టార్ట్. ఒక్కొక్కటే మీరు నాకు చెప్పండి. కమాన్ నిఖిత, ఫాస్ట్ నిఖిత. కమాన్ నిఖిత. స్టాప్. ఒకటి వెనక్కేసి. అబ్బా, టైం అయిపోయింది అప్పటికి. ఒక బ్లూ వెనక్కేసి. బ్లూ వేయి. మరి నీకు 6 12 18 పాయింట్స్ వచ్చాయి. సాధన నువ్వు లోపలికి వెళ్ళు. సుజిత నువ్వు రా. రెడీ 1 2 3. కమాన్ ఏజయ్ పద. కాదు, మూడో వరుస లాస్ట్ బస్ అయ్యాక అక్కడ నుంచి స్టార్ట్. కమాన్ సాధన తొందరగా. గ్రీన్ బంతి వేసేసేయి. అదే ఎల్లో. అండ్ అలాగే సాధన, ఈ బంతి నువ్వు వెనక్కేసేయాలి, ఎందుకంటే నువ్వు ఇటు పంపించలేదు కాబట్టి దాన్ని. నువ్వు ఒకటేసారి 3 వేసావు, అందుకని ఈ 2 నేను వెనక్కేసేస్తున్నాను. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సూపర్ సాధన, 22 పాయింట్లు. తోలు నల్లగా ఉంటుంది, తింటే తీయగా పుల్లగా ఉంటుంది. ఏంటది? తోలు నల్లగా ఉంటుంది, తింటే పుల్లగా ఉంటుంది. చింతపండు. భలే. పుల్లగా ఉంటుందని చెప్తే ఆ మాత్రం కూడా చెప్పకపోతే నేను ఇంకా చింతపండు రసం చేసి ఏం లాభం? ఆ చింతపండు రసం అందరూ బాగుంది అంటే ఏం లాభం? నా పరువు పోతుంది. ఆల్ఫాబెట్స్ లో వాటర్ ఉండే లెటర్ H2O. H2O లో వాటర్ ఉంటుందా? ఫార్ములా చదవలే, మీ టీచర్ చెప్పలే. H2 కాదు, H2O2 ఎందుకు యాడ్ అయింది? ఓన్లీ ఆల్ఫాబెట్. ఓకే, ఆల్ఫాబెట్సే కదా H2O అంటే. చిన్నప్పుడు చదువుకున్న లెటర్స్ అన్ని సియా. సి లో ఉంటుంది వాటరా? నేను నీకన్నా కొంచెం ఎక్కువ చదివా, అందుకనే H2O చెప్పా. నువ్వు సి దగ్గర ఉండిపోయావు. ఓకే, రెడీ 1 2 3 గో. తీసుకో దా. అవును, ఇదే గ్రీన్ నుంచి ఒక్కొక్కటే. వెళ్ళు. కమాన్ సుజిత. అన్నీ వెళ్ళిపోతున్నాయి. సుజిత స్టాప్. ఒక్కటి తీసేసి, ఒక బ్లూ బంతి తీసి. సో సుజితకి 6 + 6 12 13 14 15 16 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన తదుపరి రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక పిక్చర్ చూపిస్తాం మీకు, ఓ హీరో గానీ హీరోయిన్ కానీ. దాని పక్కనే చాలా పిక్చర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, కానీ ఏదైనా ఒక పిక్చర్ మాత్రం ఫస్ట్ వచ్చిన పిక్చర్ పక్కన వచ్చి ఫ్రీజ్ అవుతుంది. మీరు ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటో గెస్ట్ చేయాలి. కరెక్ట్ అయితే 6, రాంగ్ అయితే -6.
బల్బులు ఎర్ర లైట్ వెలిగిందంటే రాంగ్, గ్రీన్ లైట్ వెలిగిందంటే కరెక్ట్. రెడీయా? ఓకే, ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. వెంకటేష్ గారు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. పక్కనే వచ్చే పిక్చర్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫ్రీజ్ అయింది. ఎన్టీ రామారావు గారు, వెంకటేష్. అంటే రామారావు గారు వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. క్లూ, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక పాట వచ్చింది. ఆ పాట ఏ సినిమాలో ఉందో చెప్తే నీకు పాయింట్లు ఇచ్చేస్తా. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక పాట. సుజిత బజార్ నొక్కింది. కలిసిందాం రా. కలిసుందాం రా. ఓకే, చూద్దాం. నచ్చావే పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట, నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట, నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలు పెట్ట, మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాట. వెరీ గుడ్ సుజిత, రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. బాగా చూసావా సినిమా? చాలా సార్లు. ఎలా వస్తారా పాటలు? లాస్ట్ లో ఎండ్ అయ్యేటప్పుడు వచ్చింది అని రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఎంట్రన్స్, సిమ్రాన్ వెంకటేష్ గారు మధ్యలో వచ్చి ఒక బిట్ అలా చేసి వెళ్ళిపోతారు. ముగ్గురు ఇలా సేమ్ స్టెప్. ఎన్టీ రామారావు గారు ఫేమస్ స్టెప్, హైలైట్ స్టెప్, ఆయన వేస్తే అందం వచ్చే స్టెప్, ఈ స్టెప్ వేసి నచ్చావే పాల పిట్ట, రెచ్చింది కోడి పెట్ట, నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట, నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలు పెట్ట, మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాట. ఓకే, తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. మోహన్ బాబు గారు, మరి పిక్చర్స్ ఏంటి? ఎస్వి కృష్ణారెడ్డి గారు, మోహన్ బాబు గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేమిటి? రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల, మావి చిగురు, మావిడాకులు, ఊయల. క్లూ, రీసెంట్ గా వచ్చిన మూవీ చెప్పు. యమలీల 2. సరే చూద్దాము. యమలీల 2 సినిమాలో మోహన్ బాబు గారు యముడుగా యాక్ట్ చేశారు. చిత్రగుప్త, మాకా హిమక్రీములు కావలేను ప్రభు. యమహో యమ. తర్వాత ఎవరు వస్తున్నారు? శారద గారు, పక్కన పిక్చర్స్ ఏంటి? అబ్బా,
హరీష్ శారద గారు కాంబినేషన్ లో సినిమా పేరు. ఒక క్లూ ఇస్తా మీకు. లవ్ తెలుగులో అది ప్లస్ మీకు ఏదో ఇందాక జైలు కూడా కనిపించింది. జైల్లో ఉండేది ఎవరు? సుజిత. ప్రేమ ఖైదీ. కరెక్టా కదా చూద్దాం. సుజిత 6 పాయింట్. ఓకే, తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. జెనీలియా. ఓకేనా? హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. పిక్చర్స్ ఏంటో చూద్దాం. సాధన. సినిమాలో ఎక్కడైనా అది ఉండుండొచ్చు, అందుకనే అది వచ్చి ఉండొచ్చు. బొమ్మరిల్లు. చూద్దాం. సాధన రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. బొమ్మరిల్లు ఫేమస్ డైలాగ్ ఏంటి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. ఓకే, తర్వాత ఎవరు వస్తున్నారు? చిరంజీవి గారు. పక్కన పిక్చర్స్. సంతోషి. స్టాలిన్. ఓకే, చూద్దాము స్టాలిన్ అవునా కాదా. పరారే 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 పండెక్కి భయం పరారే. సలా రాబోయ్ ఓ సైనికుడే రాబోయ్, సలాం సలాం కొట్టి ఈ సేవకులు కాబోయ్. ఇలాంటోళ్ళ నుండే ఓ సైనికుడు వస్తాడోయ్, అలాంటోటి నుండే ఏ సేవకుడవుతారోయ్. పరారే 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 పండెక్కి భయం పరారే. చలో రే చిందేసి చలో రే పందెంలో జయం పరారే. అక్క, రేపు సరిగ్గా 4 గంటలకల్లా నువ్వు బావా బాబు మన ఇంటికి వచ్చేసేయండి. అక్కడ మీ అమ్మ ఉంటుంది, నేను రాను. మా అమ్మ? అదే, నువ్వు ఆవిడ కడుపులో 9 నెలలు పెరిగావు, అది మర్చిపోకు. 8వ నెలకే బయటకు వచ్చేసానంట. అందుకేనా అమ్మ నిన్న ఎప్పుడు నెల తక్కువది అంటున్నా. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మైల్లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా లయ తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పడ్డాలోనా ఆ నువ్వు పెదవి
సంఖ్యలో సగంలో సగం ఎంత? 65. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకో. సంతోషి 3, సుజిత 3. ఎబెల్ పురస్కారాన్ని అందించే దేశం ఏది? ఎబెల్. ఆప్షన్స్: ఏ నార్వే, బి జపాన్. నార్వే. కరెక్ట్ ఆన్సర్. ఎబెల్ పురస్కారాన్ని గణిత శాస్త్రంలో విశేష సేవలు అందించిన వారికి ఇస్తారు. నార్వే దేశంలోని ఎబెల్ అవార్డ్ కమిటీ వారే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత శాస్త్రజ్ఞుల్ని గమనించి వారికి సమాచారాన్ని అందించి ఎబెల్ పురస్కారాన్ని అందిస్తారు. తీసుకో. సాధన 3. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత చిన్న మీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్న చిన్నారా చిన్న ఓకే. ఒక నిమిషం. నువ్వు అడిగే ముందు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. జోక్. ఒక స్టోరీ. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ బైక్ మీద వెళ్తూ ఉంటారు. హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటారు, వైఫ్ వెనకాలకు వచ్చింది. స్పీడ్ బ్రేకర్ వస్తుంది. స్పీడ్ బ్రేకర్ రాగానే వైఫ్ దిగి, ఏరా కళ్ళు కనపడట్లేదా నీకు, స్పీడ్ బ్రేకర్ వస్తుంటే చూసుకొని పోవక్కర్లేదా అంటది. అనగానే హస్బెండ్ వెంబడి, నువ్వా తోలేది నేనా తోలేదని ఒక్క చెంపదెబ్బ కొట్టాడు. ఇది ఫస్ట్ స్టోరీ. మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టోరీ. నెక్స్ట్ సెకండ్ స్టోరీ. హస్బెండ్ ఇంటికి వస్తాడు. వైఫ్ మంచిగా వంటలు చేస్తూ ఉంటది. మంచి స్మెల్ వస్తూ ఉంటది అనమాట. ఇంటికి వచ్చాగానే హస్బెండ్ కాకలేస్తూ ఉంటదిగా, గుమ్మగుమ్మలాడే స్మెల్ వస్తుంటది. వైఫ్ దగ్గరికి వెళ్ళి, ఏమే వంటలు మంచిగా చేస్తున్నావా లేదా, కొంచెం ఉప్పు కారం మంచిగా వేయి అంటారు. వైఫ్ అనేది, ఏరా వంట చేస్తుంది నేనా నువ్వా అని వైఫ్ ఒక్క చెప్పదబ్బ కొట్టింది. ఫస్ట్ స్టోరీ అయిపోయింది. సెకండ్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టోరీ. ఫోర్త్ స్టోరీలో ఏంటంటే హస్బెండ్ వైఫ్ చక్కగా జాలీగా ఒక పార్క్కి వెళ్తారు. పార్క్కి వెళ్ళాక మంచిగా ఈవినింగ్ టైం మంచిగా కూర్చొని కాఫీ తాగుతూ అన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఇదే జోక్. నేను మంచిగా స్టోరీ చెప్తున్నా, నువ్వు వినట్లేదు. వినేది నేనా నువ్వా? 100లో 10వ వంతు అంటే ఎంత? అబ్బా నాకు మ్యాథ్స్ అసలుకే వీక్. మరి ఇంత వీకా? 100లో 10వ వంతు ఎంత? ఎనీ హెల్ప్ లైన్? సుమా గారి హెల్ప్ లైన్ ఉందా? ఆప్షన్స్ ఏ 10, బి 1. దేవుడా 10. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. సంతోషి ఫ్రమ్ 3 పాయింట్స్. రాష్ట్రపతి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్: ఏ రాజ్యాధిపతి, బి దేశ సేవకుడు. దేశ సేవకుడు. రాష్ట్ర అంటే జాతీయ భాషలో రాజ్యం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు రాజ్యాలు లేవు కాబట్టి రాజ్యాధిపతి అనేది కాస్త దేశాధిపతిగా, దేశాధినేతగా మారింది. అంటే యాక్చువల్లీ అర్థం మాత్రం రాజ్యాధిపతి. నువ్వు చెప్పింది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ రాజ్యాధిపతి. సంతోషి సంతోషంలో తేలే సన్యాసి సంతోషి సంతోషి సంతోషిని సంతోషం నీతోటి సహవాసి మాయా 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 అంత మాయా ఛాయా 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 అంత ఛాయా మాయా 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 అంత మాయా ఛాయా 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 అంత ఛాయా తామర ఆకుల్లో నీరల్లేను అంటగా ఉండు తామర ఆకుల్లో నీరల్లేను అంటగా ఉండు మాయా 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 అంత మాయా ఛాయా 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 అంత ఛాయా
అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఇచ్చావు తెలుసా అసలు. మిమ్మల్ని చిన్నప్పుడు కాదు since, సరేలే, అది పక్కన పెట్టు. ఆ సిగ్గుపడే ఎక్స్ప్రెషన్ ఉంది చూసావా అసలు, ఇలా ఇలా అదే అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏదో ఒకసారి మళ్ళీ ఇవ్వు ఆ ఎక్స్ప్రెషన్. తర్వాత ఇటు తిప్పాలి మళ్ళీ తలకాయ, మళ్ళీ కళ్ళు ఇట్లా అని ఒకలాగా తన్మయత్వం లాగా ఇట్లా అన్నావు కదా, అది కూడా. అరే రే రే రే, మిమ్మల్ని చూసానండి నేను ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఇచ్చాను. అన్నమాచార్యులు ఏ దేవుని కీర్తించారు? వెంకటేశ్వర స్వామి. హనుమంతుడు అని చెప్పబోయావు కదా సడన్ గా. లేదు. తీసుకో, 6 పాయింట్లు. నిఖిత 3, సుజిత 3. తాటాకుల మీదున్న వేమన పద్యాలని తిరిగి రాయించి అభివృద్ధిలోకి తెచ్చిన ఆంగ్లేయుడు ఎవరు? ఆప్షన్స్: ఏ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, బి మౌంట్ బ్యాటన్. చార్ల్స్ ఫిలిప్స్ బ్రౌన్. కరెక్ట్ ఆన్సర్. లక్. 19వ శతాబ్దంలో చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు తాటాకుల మీద శిథిలావస్థలో ఉన్నటువంటి వేమన పద్యాల్ని తిరిగి రాయించి పుస్తకాలుగా ముద్రింపజేసి అందరికీ అందుబాటులోకి తెప్పించారు. తీసుకో. సాధన 2 అండ్ సుజిత 1. లాగి కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి, నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి, నీలో నిషా నషాళాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్లా పిల్లా. ఒక సామెత ప్రకారం తింటే గారెలు తినాలి, వింటే ఏం వినాలి? ఆప్షన్స్: ఏ రామాయణం, బి భారతం. రామాయణం. భారతం కరెక్ట్ ఆన్సర్. కారు బ్యాటరీలో ఏ లోహం ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఏ రాగి, బి వెండి. రాగి. కరెక్ట్ ఆన్సర్. సంతోషి 3. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 ప్లస్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం.
ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం తమన్నా. కరెక్ట్ ఆన్సర్ తమన్నానే. 6 పాయింట్లు. తర్వాత చిత్రం రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్ రామ్ చరణే. తీసుకో 6. నులుకు నులుకు సిలకా నీ మీఠా పెదవే పొరకా ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఇనకా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా ఓకే నెక్స్ట్ చిత్రం ఆసిన్. -6. తర్వాత చిత్రం ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్ ఎన్టీఆర్. 6 పాయింట్లు. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం నెక్స్ట్ చిత్రం కాజల్. కాజల్ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. నిఖిత. నెక్స్ట్ చిత్రం ధనుష్. ఓకే చాలా మంచి తోటకూర పప్పులో కాలేసినట్టున్నావు. చూద్దాం. అల్లు అర్జున్. -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మంచి బిస్కెట్ గేమ్ మీకు ఇప్పుడు. బాగా చూడండి. ఏ బిస్కెట్ బిస్కెట్ ఇక్కడ కొన్ని బిస్కెట్స్ పెట్టాము. మీరు ఒక్కొక్క బిస్కెట్ తీసుకెళ్లి ఒక గ్లాస్ లో పెట్టాలి. అన్ని గ్లాసులు అయిపోయిన తర్వాత 2 స్పూన్లు తీసుకోండి. ఒక్క బిస్కెట్ ఇలా పట్టుకోండి. తినాలా?
దీన్ని ఇందులో వెయ్యండి. బిస్కెట్ పగిలింది అనుకో, మీకు ఆ పాయింట్లు రావు. ఇదన్నమాట ఏ బిస్కెట్ బిస్కెట్ గేమ్. బిస్కెట్ గేమ్ ఆడడానికి నీకు ఎనర్జీ కావాలి కాబట్టి ముందు బిస్కెట్ తిను. రెడీ? అయ్యో రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 24 25 26 ఇంటూ 6 156. లేదు. కంగ్రాట్స్ సంతోషి. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 21 22 23 ముక్కలు అయిపోయింది. తీసి ముక్కలు 22 22 ఇంటూ 6 132. కంగ్రాట్స్. 1 2 3 గో. ఓకే, సో ఫస్ట్ 10 పెట్టావు, ఆ తర్వాత అటువైపు పెట్టే దాంట్లో ఒకటి పెట్టలేదు నువ్వు. 138. కంగ్రాట్స్. నీ టార్గెట్ 147. 1 2 3 గో.
10, 20, 21, 22, 23, 24, 25 150 పాయింట్స్ అನ್ನು గెలిచేసావు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. మారో యారో యారో తుమ్మే రేపి దున్నే సైనో తుంబే సలమే కొట్టావంటే నువ్వే లేరో హీరో. మనిషికి ఉందో డేటో హక్కు ఉంటుందంటో డేటో, మాత్రం ఉండదు లేరో ఆల్ టైమ్ ఎక్స్పైరీ డేటు. నీకెంత పవరున్నా చస్తే అడిగే దిగ్గవడన్నా, నువ్వు ఖాళీ అయ్యేలోగా ఖాళీ జేబులు నింపైమన్నా, మా దేవుడు నువ్వేనయ్యా. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్.